జైలు వచ్చింది. అంతా రెడీయా? రెడీ అక్క. అగ్గి పెట్టుందా? ఇదిగో. సిగరెట్ ఉందా? లేదు. ఎందుకురా మెయింటైన్ చేయరు? నేను జైల్లో ఉన్నా, బయట మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇన్ని బండ్లు మెయింటైన్ చేస్తున్నారంటే? ఈ బండ్లన్నీ తెచ్చింది రెంట్కి. రెంట్కి అయితే ఇంకో 10 బండ్లు ఎక్స్ట్రా తెప్పిస్తే బాగుండేదిగా. తెద్దామని అనుకున్నాం, కానీ రెంట్ నువ్వు ఇవ్వలేవుగా. అంటే వీటి రెంట్ కూడా నేనే పే చేయాలా? బిల్డప్ నీదైనప్పుడు బడ్జెట్ కూడా నీదే కదన్నా. ఇప్పుడే కదా లోపల నుంచి వస్తున్నా, అంత డబ్బు నా దగ్గర ఉంటుంది. అరే ఏమన్నా లోపల రాళ్ళు కొట్టినందుకు తోట పని చేసినందుకు పైసలు ఇస్తారు కదా. ఆ డబ్బులు కూడా నా దగ్గర ఉన్నవరా? ఇక తీసుకో అన్నా. ఎక్కనా బాస్? నువ్వా నేనా? నువ్వేనా? మరి డోర్ ఎవరు తీయాలి? నేను తీస్తానా? మరి తీ. డోర్ తీమంటే హ్యాండిల్ తీసినట్రా? లేదానా పాత బండానా? సరే తీ. ఎక్కానా? కమాన్ డార్లింగ్, కమాన్ ఎక్కు. రేయ్ అన్నా, మన బడ్జెట్ కి ఒక్క బండి ఎక్కువ, మిగతా బండ్లన్నీ పంపించేసి. రేయ్ మొత్తం బండ్లని పంపించారా? అరే బ్రేకే బ్రేకే బ్రేకే. అరే బ్రేకేరా. ఎందుకురా బ్రేక్ ఏమన్నావు? నోడా లేపే నీకే బ్రేకులు తీసినేమోనని చెక్ చేసినానా. ఏం తప్పున్నారా? అరే బండి గేర్లో ఉంచి ఇక్కడే ఉండు, ఇప్పుడే. ఏం చేస్తున్నాడు? నాకు అర్థమైతే కదా నీకు చెప్పనీకే. అటు చూడు. అవును, ఈ టైప్ దొంగతనం ఎక్కడ నేర్చుకున్నావు? బల్లో కొత్త పాఠాలు నేర్చుకోవాలి, జైల్లో కొత్త కొత్త దొంగతనాలు నేర్చుకోవాలి. నా కొలికి ఒకటి దీంట్లో మాస్టర్లే, ఆడ దగ్గర నేర్చుకున్నా. తీసుకో. ఎన్నాళ్ళు చిన్న చిన్న వాటితో సరిపెట్టుకోను, పెద్ద పెద్ద కొట్టేయచ్చు కదమ్మా. కొట్టేయాల్సిన కర్మ మనకేంటే? మా తాత దాచిపెట్టిన నిద్రకాలి నీకు వాళ్ళంతా బంగారుతో దొరికిస్తా. మనం కలిసినప్పటి నుంచి చెప్తున్నావు ఆ నిధి గురించి. అది దొరికేది లేదు, చచ్చేది లేదు. ఇదిగో నిన్ను కాదు, మా తాత పెట్టుకున్నాడు. మొత్తం ముక్క పెట్టుకోవచ్చు కదా, తొక్కలో ఒక్క ముక్క పెట్టుకున్నాడు. ఆ 2 ముక్కలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలిస్తే నిధి మొత్తం మన సొంతం అయిపోతుంది. నీ ఆశ గాని వాళ్ళు ఇంకా బ్రతికుంటారా? ఆ నిధి గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడో పోయి ఉంటారు. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే. ఒరే మంత్ర, నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు. హే సుక్స్. సుక్. హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కలలు, చేసుకున్న భాషలు. కుమారి. నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా,
ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు బయట జారిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడా ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు, పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే అన్నా ఏం చేస్తారేమో. ఆవో. ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్? మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాడిని కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడో ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి? వెళ్ళండి. Hey, take this. Thank you, sir. Thanks. Yo, man. Yo, come on, go. Yo. Hey! You look like a hero. Look. Fantastic. Nice dress. Look, thanks. Okay, come on, let's go. Thanks. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబాయ్. అమెరికా నుంచి వచ్చాను, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను. ఒక్క తినాలే. హలో ఇదా నన్ను చూసుకోండి, రండి. దా. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలైంది. ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను, అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? ఇలా ఓల్డ్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు, మీరు తప్ప. మేడం. అవును, మీరు నాకు పిచ్చిగా నచ్చేశారు. పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆటబొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అబ్బోయ్, అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలేమని దండం. అమ్మో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.